ఓం శాంతి. మురళి తారీఖు ఏప్రిల్ 3, 2025. బాబాగారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, మీ నూతన వృక్షం చాలా మధురమైనది. ఈ మధురమైన వృక్షానికే పురుగు పడుతుంది. దానిని నిర్మూలించే మందు మన్మనాభవ. ప్రశ్న: గౌరవప్రదంగా ఉత్తీర్ణులయ్యే విద్యార్థుల గుర్తులు ఎలా ఉంటాయి? జవాబు: వారు కేవలం ఒక సబ్జెక్టులోనే కాదు, అన్ని సబ్జెక్టులపై పూర్తి గమనం ఉంచుతారు. స్థూల సేవ సబ్జెక్టు కూడా చాలా మంచిది. దీని ద్వారా చాలా మందికి సుఖం లభిస్తుంది. ఈ సేవ వలన కూడా మార్కులు జమ అవుతాయి. కానీ దాంతోపాటు జ్ఞానము, మంచి ప్రవర్తన కూడా ఉండాలి. దైవీ గుణాలపై పూర్తి గమనం ఉండాలి. జ్ఞాన యోగాలు పూర్తిగా ఉన్నప్పుడే గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు కాగలరు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: మీ భాగ్యాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునేందుకు పరస్పరం చాలా మధురంగా పాలు పంచదార వలె కలిసి ఉండాలి. ఎప్పుడూ ఉప్పు నీరుగా అవ్వరాదు. అన్ని సబ్జెక్టులపై పూర్తిగా గమనం ఇవ్వాలి. రెండవది, సద్గతి కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ఠ మతం లభించిందో దానిని అనుసరించాలి. అందరికీ అదే శ్రేష్ఠ మతమునే వినిపించాలి. స్వర్గంలోకి వెళ్ళే దారిని చూపించాలి. వరదానము: ప్రతి ఆత్మకు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ఇప్పించే దయాహృదయులు, విశ్వ కళ్యాణకారి భవ. వివరణ: ఎప్పుడు కూడా బ్రాహ్మణ పరివారంలో ఏ బలహీన ఆత్మనైనా నీవు బలహీనంగా ఉన్నావు అని అనరాదు. దయాహృదయులు, విశ్వ కళ్యాణకారి పిల్లలైన మీ నోటి నుండి ప్రతి ఆత్మ పట్ల సదా శుభమైన మాటలే వెలువడాలి. దుఃఖితులుగా చేసే మాటలు వెలువడరాదు. ఎవరు ఎంత బలహీనంగా ఉన్నా వారికి ఏదైనా సూచన లేక శిక్షణ ఇవ్వాల్సి వచ్చినా మొదట వారిని సమర్థంగా చేసిన తర్వాత శిక్షణనివ్వండి. మొదట భూమిపై ధైర్యము మరియు ఉత్సాహాల నాగలి నడపండి. తర్వాత బీజం వేస్తే సహజంగానే ప్రతి బీజానికి ఫలం వెలువడుతుంది. దీని ద్వారా విశ్వ కళ్యాణం యొక్క సేవ వేగవంతమైపోతుంది. స్లోగన్: తండ్రి నుండి ఆశీర్వాదాలు తీసుకుంటూ సదా నిండుతనాన్ని అనుభవం చేయండి. అవ్యక్త సూచన: కంబైన్డ్ రూపం యొక్క స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి. పాయింట్ ఈరోజుది: సదా ఏ కర్మ చేస్తున్నా స్వయాన్ని కర్మయోగి ఆత్మను అని అనుభవం చేయండి. ఏ కర్మ చేస్తున్నా స్మృతిని మర్చిపోరాదు. కర్మ మరియు యోగం రెండు కంబైన్డ్గా అయిపోవాలి. ఎలాగైతే ఏదైనా కలిసి ఉన్న వస్తువును వేరు చేయలేరో అలా కర్మయోగులుగా అవ్వండి. అచ్చా, ఓం శాంతి.